పూర్వం కశ్యపుడనే ప్రజాపతికి 13 భార్యలు ఉండేవారు. అందులో ఒక భార్య పేరు వినత, మరొక భార్య పేరు కద్రువ. ఈ ఇద్దరు భర్త దగ్గరికి వెళ్ళారు. వినయంగా నమస్కరించారు. మహానుభావ, నీ ద్వారా అదితికి దేవతలు పుట్టారు, దితికి రాక్షసులు జన్మించారు. మా ఇద్దరికి పిల్లలు లేరు, మాకు కూడా సత్సంతానాన్ని ప్రసాదించు. సంతానము ద్వారా లోకములను జయించవచ్చు, ఉత్తమ లోకాలకు వెళ్ళొచ్చని వేదం చెబుతోంది. అలాంటి ఉత్తమ సంతానం ఇమ్మనగానే ఆయన మీకు ఎటువంటి పిల్లలు కావాలి అని అడిగాడు. అప్పుడు అందులో కద్రువంది, నాకు 1000 మంది బలవంతులైన సర్పములు కొడుకులుగా కావాలి అంది. వవ్రే కద్రూహు సుతాన్ నాగాన్ సహస్రం తుల్యవర్చసః. మంచి కాంతి కలిగిన వాళ్ళు, మహాపరాక్రమం కలిగిన వాళ్ళు, 1000 మంది సర్పాలు కావాలి. అందరికీ ఒకే రకమైన బలం ఉండాలి. ఇక తలకాయలు మాత్రం నీ ఇష్టం అనగానే తథాస్తు, నీ గర్భము నుంచి 1000 గుడ్లు పుడతాయి. ఆ గుడ్లలో నుంచి వరసగా 1000 మంది కొడుకులు పుడతారు. వాళ్ళు మహాపరాక్రమవంతులు అవుతారు అని వరమిచ్చాడు కశ్యపుడు. అప్పుడు రెండవ భార్య వినత, ఏమండి నాకు అంది. నీకేం కావాలి అన్నాడు ఆయన. 1000 మంది కొడుకుల్ని నేనెక్కడ భరిస్తాను, ఎక్కువ సంతానం అవడం వల్ల ఉపయోగం లేదు. ఇద్దరు కొడుకులు నాకు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉండాలో తెలుసా? ఈ 1000 మంది కొడుకుల్ని ఒక్క దెబ్బకి చెదరగొట్టగలిగే వాళ్ళు అయి ఉండాలి. ఈ 1000 మంది పుత్రులను జయించగలిగే మహాపరాక్రమం కలిగిన వాళ్ళు, ప్రపంచంలో ప్రసిద్ధికెక్కిన వాళ్ళు, సర్వకాల సర్వావస్థలలో ప్రజలు వారిని స్తోత్రం చెయ్యాలి. అంటే ప్రజల స్తోత్రములు నిత్యం అందుకునే వాళ్ళైన ఇద్దరు కొడుకుల్ని నాకు ప్రసాదించు. ద్వౌ పుత్రౌ వినత వవ్రే కద్రూపుత్రాధికౌ బలే. నాకు ఇద్దరు బలవంతులైన కొడుకులు చాలు, 1000 మంది వద్దంది. తథాస్తు అన్నాడు ఆయన. ఆ తర్వాత కద్రువకి 1000 గుడ్లు పుట్టాయి. అందులోంచి వరుసగా ఆదిశేషుడు, వాసుకి మొదలైనటువంటి 1000 మంది కుమారులు పుట్టుకొచ్చారు. ఈ 1000 మంది అయ్యాక ఒక కూతురు కూడా పుట్టింది. ఆవిడకి జరత్కారు అని పేరు పెట్టారు. ఇక రెండవ భార్యకి వినతకి 2 గుడ్లు పుట్టాయి. కానీ 2 గుడ్లు ఎప్పటికీ పగలలేదు. దాంతో ఆవిడకి ఈర్ష్య కలిగింది. నాకంటే చిన్నది కద్రువా, చెల్లెలికి 1000 గుడ్లు పుట్టి ఆ గుడ్లు పగిలి అందులోంచి పిల్లలు వచ్చారు. నా గుడ్లు మాత్రం ఎప్పటికీ అలా గుడ్లు కిందే ఉన్నాయి, పగలడం లేదు, అందులోంచి పిల్లలు రావడం లేదు. కొంపదీసి భర్తగారు చెల్లెలికి మంచి వరం ఇచ్చి నాకు సరైన వరం ఇవ్వలేదా అని కొంచెం అనుమానం కూడా వచ్చింది. ఈ అనుమానంతో వస్తుంది. మహానుభావుల్ని శంకించడం కూడా మహాపాపం. దాంతో ఈర్ష్య పెరిగింది. ఆ అసూయ వల్ల ఏం చేసింది, ఆ గుడ్లలో ఓ గుడ్డుని పగలగొట్టింది. పాప లోపలను గుడ్డు సగం తయారవుతోందట. ఎప్పుడూ కూడా గుడ్డు తనంత తాను పూర్తిగా తయారయ్యి పిల్లాడు బయటికి రావాలి. ఓ కోడి పిల్లో, లేకపోతే పక్షి పిల్లో, పాము పిల్లో, ఏదైనా పూర్తిగా గుడ్డులో ఉన్నవాడు తయారైతే గుడ్డు పగిలి అందులోంచి బిడ్డ బయటకు వస్తాడు. ఈవిడ తొందరపడి ఏం చేసింది, పగలగొట్టింది. దాంతో తొడల కింద భాగం తయారు కాకుండా తొడల పైనంతా తయారైంది, తొడలు మాత్రం తయారవల. ఇంకా కింద కాళ్ళు అవి ఏమీ లేవు. ఊరువులు లేనివాడు గనక అనూరుడు అన్నారు ఆయన్ని. నైతత్పురుష సమాసం. నా ఊరుహు అనూరుహు, వాడు అనూరు అయ్యాడు. వాడు కోపం వచ్చింది. ఇంకొక 500 సంవత్సరాలు నువ్వు ఓపిక పట్టి ఉంటే సర్వావయవ సౌందర్యంతో పుట్టేవాణ్ణి. నాకు అంగములు లేకుండా చేశావు. అసలు మానవుడికి కరచరణాలు లేకపోతే ఎలాగా? చరణములు లేకుండా నేను పుట్టడానికి మూల కారణం, కాళ్ళు లేకుండా నేను అయిపోవడానికి మూల కారణం నీ ఈర్ష్య. ఏ సవతి మీద ఈర్ష్యతో నన్ను పగలగొట్టి బయటికి లాగావో ఆ సవతికి నువ్వు 1000 సంవత్సరాలు దాస్యం చెయ్యి అని చెప్పించేశాడు. దాసీ వైపు అన్నాడు. దాంతో ఆవిడ బాధపడి, నాయన నాకు 2 దుఃఖములు. ఒక దుఃఖం, నా కుమారుణ్ణి చేజేతులారా నేనే వికలాంగురాల్ని చేశాను. నేను చేసిన పాపం వల్ల నా కొడుకు పాడైపోయాడు. అయ్యో కుమారుడికి కాళ్ళు లేవు, ఊరువులు లేవు అని ఏడుస్తున్న సమయంలో నువ్వు తొందరపడి 2వ శాపం పెట్టావు. అంటే 2 నాకే బాధ. నిజం చెప్పాలంటే కొడుకిచ్చిన శాపం కంటే కొడుకు ఇలా అయిపోయాడనే బాధ ఎక్కువ కదండి తల్లికి. ఏదో ఆవిడ క్షణికోద్రేకంతో ఈర్ష్యతో గుడ్డు పగలగొట్టింది. కానీ ఆ చంటి గుడ్డికి కాళ్ళు లేకుండా అయిపోవాలి, వాడు పాడైపోవాలని ఏ తల్లి అయినా కోరుకుంటుందా? అందులో
వినతలాంటి సాత్విక స్వభావం కలిగిన మాతృమూర్తి అలా ఎప్పుడూ కోరుకోదు. అందువల్ల నువ్వు ఇలా అయినందుకు ఏడుస్తున్నాను, ఇప్పుడు నువ్వు శాపం పెట్టినందుకు ఏడుస్తున్నాను, నాయన నన్ను క్షమించి ఈ దాస్యం నుంచి నాకు విముక్తి కలిగేలా చెయ్యవా అని అడిగింది ఆవిడ. ఆయన జాలిపడి, క్షణికోద్రేకంలో నేను శాపం పెట్టడం కాదు, నీకు ఒక కర్మయోగం ఇలా ఉంది, అందువల్లే నీకు ఈ శాపం వచ్చింది. అన్నిటికీ జగత్కర్త ఈశ్వరుడు ఒకడే మూలకారకుడు. అందుకే జ్ఞానులు కీర్తి వచ్చినా అపకీర్తి వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా పట్టించుకోరు. ఒక్కొక్కప్పుడు కీర్తి, ఒక్కొక్కప్పుడు అపకీర్తి రెండూ వస్తాయి. రెండూ మనం కోరుకుంటే వాటంతటవే వస్తాయి. మనం చూస్తున్నాం కదా, మహానుభావులకు కూడా ఎంతో కీర్తి పొందిన వాళ్ళకు కూడా అప్పుడప్పుడు దౌర్భాగ్యుల వల్ల కాస్త ఇబ్బంది వస్తుంది. ఆ వచ్చినప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ సృష్టి రహస్యం. అందుకే జ్ఞానులు ఏం జరిగినా పట్టించుకోరు. అలాగే నువ్వు కూడా పట్టించుకోకు. నాకు ఈ తొడలు లేకుండా పోవడం కూడా ఈశ్వర సంకల్పం. నేను ఇప్పుడే సూర్యభగవానుడికి సారథిగా వెళ్ళిపోతాను. ఇక ఈ రెండో గుడ్డుని మాత్రం నువ్వు తొందరపడి పగలగొట్టకు. ఇంకొక 500 సంవత్సరాలు ఓపిక పడితే అందులోంచి ఒక మహాపురుషుడు పుడతాడు, వాడు బలవంతుడవుతాడు, జగత్ ప్రసిద్ధి పొందుతాడు. అతడి వల్ల నీ వంశం నిలబడుతుంది, నీకు కీర్తి వస్తుంది, దాస్య విముక్తి అవుతుంది. అప్పటిదాకా నువ్వు అనుభవించక తప్పదు పొమ్మన్నాడు ఆయన. సరేనాయన అన్నది. ఈయన వెంటనే తొడలు లేకపోయినా మహామహిమతో ఎగిరి సూర్యభగవానుడికి రథసారథయ్యాడు. ఆయనే అనూరుడు, అరుణుడు అని కూడా అంటారు. ఆయన ఎర్రగా ఉండేవట. అసలు పిట్టలు అప్పుడే పుట్టగానే ఎర్రగా ఉంటాయి. ఆయన కూడా గుడ్డులోంచి సగం సగం తయారై పుట్టాడేమో, అందుకని చాలా ఎర్రగా ఉండేవట కోమలంగా ఆయన. ఇక కుమారుడి శాపాన్ని ఇంత గొప్పదైన తల్లి కూడా అనుభవించక తప్పల, ఆయన మహాత్ముడు కనుక. ఇది జరిగిన కొద్ది రోజులకి ఈ వినత కద్రువలు క్షీర సముద్రం దగ్గరికి వెళ్ళారు. అప్పుడే సూర్యుడు ఇంకా సేపట్లో అస్తమించబోతున్నాడు. ఓ పక్కన సూర్యాస్తమయం, మరో పక్కన చంద్రోదయం రెండూ అవుతున్నాయి. ఆ సమయంలో అక్కడ ఒక తెల్లని గుర్రం తిరుగుతున్నది. సముద్ర కెరటాలు తెల్లగా నురగని చిమ్ముతున్నాయి. అంతకంటే తెల్లగా సముద్రపు కెరటాలలో నుంచి వచ్చే తెల్లని నురుగను మించిన తెల్లదనంతో ఉచ్చైశ్రవం అనే దేవలోకపు అశ్వం, ఇంద్రుడి అశ్వం అక్కడ తిరుగుతూ ఉంటే కద్రువ తెల్లబోయి, గుర్రం అంతా తెల్లగా ఉంది కానీ తోకేమిటో నల్లగా ఉందందిట. నువ్వేదో పొరపాటు పడ్డావమ్మా చెల్లి, ఆ గుర్రం మొత్తం తెల్లగానే ఉంది, తోక తెల్లగానే ఉంది, చెవులు తెల్లగానే ఉన్నాయి అన్నది వినత. దాంతో ఇద్దరికి వాదోపవాదాలు పెరిగాయి. వాదున వచ్చున్నదే కీడు సుమ్ము వసుధను సుమతి. వాదోపవాదాలు చేయకూడదు సుమండి. అందుకే ఎవడన్నా టీవీలో రెచ్చిపోయి మన మీద ఏమన్నా వ్యాఖ్యానాలు చేస్తే మనం సమాధానం ఇవ్వకూడదు. ఇచ్చామంటే ఇంకా వాడు రెచ్చిపోతాడు. ఆ పనికి వల్ల వాడికి విలువిచ్చినట్టు అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా సరైనటువంటి చర్చ జరగనప్పుడు, అందులో అవతలవాడు మూర్ఖుడు అనుకున్నప్పుడు, కేవలం పడగొట్టడానికే ప్రయత్నిస్తున్నప్పుడు వాదోపవాదం చేయకూడదు. ఈ ఫేస్బుక్లో దాంట్లో కామెంట్లు పెడతారు ఎవరన్నా, వాటికి స్పందించకండి. ఎప్పుడు మీరు స్పందించారా వాడు ఇంకోటి అంటాడు, మీరు సొంట అంటే వాడు 3 సార్లు సొంట అంటాడు, ఇంకా అక్కడి నుంచి తంట వస్తుంది. ఇలా పౌరాణికులు ఎవరైనా సరే కొన్ని కారణముల చేత పడగొట్టాలని చూసేటటువంటి దుష్టుల విషయంలో స్పందించొద్దని శాస్త్రం చెబుతున్నది. అందుకే సుమతి శతకారుడు ఎప్పుడో వాదున వచ్చునదే కీడు సొమ్ము వసుధను సుమతి అన్నారు. అందువల్ల వాదోపవాదాలు చేయకూడదని తెలిసినా ఇద్దరు ఒకరితో ఒకళ్ళు యుద్ధం చేశారు. వినత ఏమైనా పూర్తిగా గుర్రమంతా తెల్లగానే ఉన్నది అన్నది. కద్రువ కాదు, గుర్రమంతా తెల్లగా ఉన్న తోక నలుపు అన్నది. అయితే ఇద్దరం వెళ్ళి చూద్దాం అనుకున్నారు. కద్రువ తిన్నగా ఉండదుగా, చూద్దాం అనుకుందాం కాసేపు, అక్కడికి వెళ్ళి పరిశీలిద్దాం. గుర్రం తోక నల్లగా ఉంటే నువ్వేం చేస్తావు? గుర్రం పూర్తిగా తెల్లగా ఉంటే నువ్వు నెగ్గినట్టు. నువ్వు నెగ్గితే నేను నీకు 1000 ఏళ్ళు బానిసగా ఉంటాను. అదే నేను నెగ్గితే నువ్వు కూడా 1000 ఏళ్ళు బానిసగా ఉంటావా అన్నది వినతని. సందేహం లేదు, ఉంటాను అన్నది ఈవిడ. ఇదిగో కొడుకు ఇచ్చిన శాపం వల్ల అన్నది. అయితే ఇద్దరం వెళ్ళి గుర్రాన్ని పరిశీలిద్దాం అనుకున్నారు. ఇంతలో కద్రువుకి తెలుసు గుర్రం తోక తెల్లగానే ఉంది, నల్లగా లేదని. ఇప్పుడు పెడితే తాను ఓడిపోతుంది, ఓడిపోతే వినతకి దాస్యం చెయ్యాలి. అది వీడికి ఇష్టం లేదు. అందుకని ఏమంది, రేపు వచ్చి చూద్దాం, ఇప్పుడు చీకట్లో సరిగ్గా అర్థం కాదు అని రేపటికి వాయిదా వేసింది ఈ పందాన్ని, ఈ పణమును.
ఇవాళ తెల్లగా ఉన్నది రేపొద్దు నల్లగా ఏమవుతుందిలే అని అనుకుని వినత కూడా ఒప్పుకుని ఇంటికి పోయిందిట. వెంటనే కద్రువ ఇంటికి వచ్చి తన కుమారుల్లో పాముల్లో నల్లగా ఉన్న పాముల్ని, నల్ల తాచు పాముల్ని పిలిచి, నాయనలారా, నేను తొందరపడి మీ పెద్దమ్మతో పందెం వేశాను, రేపు ఆ పందెంలో నేను గ్యారంటీగా ఓడిపోతాను, నేను ఓడిపోతే ఆవిడికి దాస్యం చెయ్యాలి, ఇది నాకు ఇష్టం లేదు, మీరు నాకు ఒక ఉపకారం చెయ్యాలి, కన్న తల్లి రుణం తీర్చుకునే సమయం వచ్చింది కనుక మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో నల్ల తాచుపాములు వీళ్ళ తోకను చుట్టేసుకోండి, మీకు భగవంతుడిచ్చిన మహిమ వల్ల తోకను చుట్టుకుంటే మీ తలకాయలు సరిగ్గా కనపడవు, సూక్ష్మంగా ఉంటాయి, అప్పుడు ఆ తోక నల్లగా కనపడుతుంది, దాంతో ఆవిడ ఓడిపోతుంది, నేను నెగ్గుతాను, మీ పెద్దమ్మ నాకు బానిస అయిపోతుంది, ఈ పని చేయండి అనగానే సత్యనిష్ఠులైన ఈ కద్రువ కొడుకులు కాద్రవెయ్యులు తప్పు ఇది మహాపాపం, అసత్యమాడి మోసం చేసి విజయం పొందడం కూడా ఒక విజయమేనా, అధర్మం వల్ల వచ్చే గెలుపు కాదు, ఈ పని చెయ్యం అన్నారట వాళ్ళు. దాంతో ఆవిడ గొళ్ళు మండిపోయింది. ఇక్కడే ఒక గొప్ప విషయం చెప్పనా, ఆవిడకి ఎంత కోపం వచ్చినా ఆవిడ గొప్పదవచ్చు కానీ భవిష్యత్తు ఆవిడకేం తెలియదు నిజానికి. కానీ ఆవిడికి తెలియకుండానే నోట్లోంచి ఏమని వచ్చింది, సర్పసత్రే వర్తమానే పావకో వః ప్రధక్ష్యతి జనమే జయస్య రాజర్షేహ్య పాండవే యస్య ధీమతః. ఈ శాపం పెట్టే నాటికి ఆదిశేషుడు ఇంకా విష్ణుమూర్తికి పానుపు కూడా కాలేదు, అంటే విష్ణువు ఇంకా శేషశయనుడు కాదు, వాసుకి పూర్తిగా ఇంకా శివుడికి మెడలో కంఠపోషణ అవ్వలేదు, ఇంకా ఏదో కొద్దిగా అప్పుడప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళి రావడమే తప్ప. అంత ప్రాచీన కాలం ఇది. ఆ కాలములో ఎప్పుడో ద్వాపరయుగం చివరైపోయాక కలియుగంలో జనమేజయుడు పుడతాడని, అతడు రాజఋషి లాంటివాడని, ఆయన సత్రయాగం చేస్తాడని, ఆ సత్రయాగంలో నా మాట వినని పాములంతా పడి కాలి బూడిదైపోండని శపించింది ఈవిడ. ఇంతకంటే విచిత్రం ఏమైనా ఉంటుందా మరి? ఎవరో మహానుభావులైన యోగులకి తప్ప ఒక మాదిరివాడికి యోగ దృష్టి ఉండదు, భవిష్యత్తు తెలియదు. ఈవిడున్నది కృతయుగంలో, కానీ ఆవిడేమంది, కలియుగం ప్రథమపాదం, ద్వాపరయుగం వెళ్ళిపోయిన కేవలం 125 ఏళ్ల తర్వాత, ద్వాపరయుగం వెళ్ళిన తర్వాత కలియుగం ప్రారంభమైన కాలం మొత్తం 125 ఏళ్ల తర్వాత జనమేజయుడు అనేవాడు యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం మామూలు యజ్ఞం కాదు, సత్రయాగం. ఆ సత్రయాగం సర్పములు నాశనం అవ్వడానికి చేస్తాడు, కాబట్టి అది సర్పసత్రం, సర్పములను నాశనం చేసే యజ్ఞం. అందులో నా మాట వినకుండా నన్ను తిరస్కరించి నన్ను తిట్టిన వాళ్ళంతా కాలి బూడిదైపోండి అని శపించింది. శపించాక ఆవిడికి ఆశ్చర్యం కలిగిందిట, ఇదేంటి ఇలా శపించాను అని. అంటే బ్రహ్మదేవుడు ఆవిడ నాలిక మీద ఉండి అలాంటి శాపం పెట్టించాడు. ఆవిడ అలా శాపం పెట్టగానే వీళ్ళు తెల్లబోయి, అమ్మో తల్లి శాపం తప్పక అయి తీరుతుంది, భవిష్యత్తు ఏమిటో తెలియదు, ఆ వచ్చేవాడు ఎవడో తెలియదు, ఆ యజ్ఞం ఏమిటో తెలియదు, మనం ఎందుకు చచ్చిపోవడం, మాట విన్నవాళ్ళం చావమా తల్లి అని అడిగారు. నా మాట విని నాకు సాయం చేస్తే మీకు ఈ శాపం వర్తించదు అంది. వెంటనే కర్కోటకుడు అనేవాడు కొంతమంది సోదరుల్ని తీసుకుని వెళ్ళి ఆ పాము తోకం చుట్టుకున్నాడు. అందరూ ఒప్పుకోలేదు, కానీ వీడొక్కడు వెళ్ళాడు కొంతమందితో. దాంతో పాము తోక నల్లగా కనపడింది. దాంతో వినత ఓడిపోయింది, కద్రువకి దాసి అయిపోయింది. ఇది సోదరుడు చేసినటువంటి గొప్ప మహా అపకారము అని ఆదిశేషుడు గ్రహించి ఆ రోజు నుంచి కర్కోటకాదులతో మాట్లాడడం మానేసేట ఆయన. ఆదిశేషుడు ధర్మాత్ముడు కదా, ఇదేం పాపం, మోసం చేసి మా అమ్మ విజయాన్ని పొందింది, ఆ విజయానికి కర్కోటకుడు లాంటి వాళ్ళు సహకరించారు, అందువల్ల ఇలాంటి సోదరులతో మాట్లాడకూడదు, అధర్మపరుడు సోదరుడైనా వాడిని విడిచిపెట్టేయాలి, సోదరోపి విముంచతి అంటాడు. అందుకే ధర్మం లేకపోతే సోదరుడు కూడా విడిచిపెడతాడు. దానికి ఉదాహరణ విభీషణుడే. రావణాసురుడు పాపాత్ముడయ్యాడు, విభీషణుడు విడిచిపెట్టాడు. ఇక్కడ కూడా ఆయన మహానుభావుడు ఆదిశేషుడు కర్కోటకాదులు విడిచిపెట్టాడు. ఆ రోజు నుంచి అసలు వాళ్ళతో మాట్లాడటం మానేశాడు చాలా కాలం పాటు. ఎందుకని? ఒక్క అధర్మం చేశారు మీరు, ఈ అధర్మం మొత్తం మన జాతికే అపఖ్యాతి తెస్తుంది, హాని తెస్తుంది అన్నాడు ఆయన. పాపాన్ని సహించేవాడు కాదు అనంతుడు. ఇక తన కొడుకిచ్చిన శాపాన్ని 500 సంవత్సరాలు అనుభవించింది ఆవిడ. 1000 ఏళ్ళు శాపం కదా మొత్తం, అందులో 500 ఏళ్ళు గడిచాయి. ఆ తర్వాత రెండవ గుడ్డు పగిలింది, అందులోంచి గరుత్మంతుడు మహాబలశాలి పుట్టాడు. మామూలు బలశాలి కాదు ఆయన. వితతోల్కాశని పుంజమొక్కొయనగా విన్వీధినే తెల్చె. ఆకాశము నుంచి ఒక్కసారిగా ఉల్కలు రాలి పడుతున్నాయా, పిడుగులు పడుతున్నాయా,
అన్నట్టుగా ఎగురుతున్నట్టు ఈయన. అంటే ఈయన ఎగురుతూ ఉంటే ఆ గాలి చప్పుడు ఎలా ఉందన్నమాట, పెద్ద పిడుగులు పడుతున్న శబ్దంలో ఉంది. ఇంకా ఆయన రెక్కలు బంగారపు రంగులు అగ్నిజ్వాలల్లా మెరిసిపోతున్నాయి. అందువల్ల ఆయన ఎగురుతూ ఉంటే అగ్నిజ్వాలలు ఆకాశానికి ఎగురుతున్నాయా లేక ఆకాశం నుంచి కిందకి పిడుగులు వస్తున్నాయా అన్నట్టుగా ఉందట. అటువంటి ఒక మహాగ్నిజ్వాల వంటి తేజస్సుతో ఎర్రని కాంతితో మహానుభావుడు గరుత్మంతుడు పుట్టుకొచ్చి ఒక్క క్షణకాలంలో మొత్తం భూమండలం అంతా తిరిగి తల్లి దగ్గరకు వచ్చి నమస్కరించాడు. దాంతో కద్రువకి ఈర్ష్య కలిగింది, క్రోధం కలిగింది. ఏమిరా, నువ్వు ఆకాశంలో ఎగరడం కాదు, దాసీగా ఉన్న మీ అమ్మకి నువ్వు జన్మించావు. దాసీదాని కొడుకు కూడా దాసుడే. ఈ రోజు నుంచి నువ్వు నేను చెప్పిన పని చెయ్యాలి. ఇదిగో మా పిల్లల్ని వీపు మీద ఎక్కించుకుని కాసేపు ఆకాశంలో షికారు తిప్పందిట. పాప ఈయన కిక్కురు మరకుండా మోసాడు వాళ్ళని. ఇంకా ఆ రోజు నుంచి చూడండి, వినతకి పెట్టినటువంటి వినతని ఏడిపించిన దానికంటే కూడా ఆవిడకి ఇచ్చిన బాధల కంటే గరుత్మంతుడికి ఎక్కువ బాధలు ఇవ్వడం మొదలెట్టింది ఆవిడ. అంటే గరుత్మంతుడు ఎక్కువ పీడించింది. కసి కొద్దీ అతని పరాక్రమాన్ని చూడలేక తట్టుకోలేక ఈర్ష్యతో ఏడిపించింది. ఒక రోజున గరుత్మంతుడిని పావులందరూ పిలిచి వీపు మీద ఎక్కించుకుని ఆకాశంలో తిప్పన్నారు. ఆయన ఎక్కడికో సూర్యుడి దాకా వెళ్ళిపోయాడు. ఇంకా ఎగిరే కొద్దీ ఎగురు అంటున్నారట వీళ్ళు. ఈయన ఎగిరాడు, ఆయన ఎగరగలడు కనుక. కానీ ఈ వీపు మీద ఉన్న పాములు ఆ సూర్యుడి కాంతి తట్టుకోలేక స్పృహ కోల్పోయారు. వాళ్ళందరినీ మళ్ళీ భూలోకానికి తెచ్చేసరికి కద్రువ కోపం వచ్చి, నువ్వు దుర్మార్గుడివిరా, మాకు సేవ చేయడానికి బదులుగా మమ్మల్ని సంహరించడానికి కంకణం కట్టుకున్నావు. నీ పరాక్రమాన్ని మా కొడుకుల మీద ఉపయోగిస్తావా, వాళ్ళని చంపుతావా అని నోటికొచ్చినట్టు తిట్టింది. నిజానికి వీపు మీద ఎక్కించుకోమని కోరింది సర్పాలు, పైకి ఎగరమన్నది వాళ్ళు. తీరా ఎగిరిన తర్వాత ఓపిక లేక సూర్యుడి కాంతి తట్టుకోలేక కళ్ళు తిరిగిపడింది వాళ్ళు. మధ్యలో ఈవిడ ఇదంతా నువ్వే చేసావు అని తిట్టగానే గరుత్మంతుడికి బాధ కలిగింది. అప్పుడు కద్రువ ఇంద్రుడిని ప్రార్థించి ఇంద్రుడి యొక్క అనుగ్రహంతో వర్షాన్ని కురిపించి కొడుకుల్ని రక్షించుకుంది.